దేవుడు మంచివాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మనల్ని నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చినందుకు. ఆల్రెడీ న్యూ ఇయర్ సర్వీస్ అయిపోయింది కదండి, మళ్ళీ ఇదేంటి అని. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానానికి ఆయన తీసుకువెళ్తా ఉన్నాడు ఆత్మీయంగా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? దేవుడు ఎప్పుడు మోనోటోనస్గా రొటీన్గా పనిచేసే దేవుడు కాదు. మన అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే దేవుడు ఎప్పుడు ఒకడే కొట్టుకుంటా తీసుకెళ్లే దేవుడు కాదు. ఒకే మూసలో తీసుకెళ్లే దేవుడు కాదు. ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన డైమెన్షన్స్ని షిఫ్ట్ చేసే దేవుడు, ఆయన లోకాలని మార్చే దేవుడు, ఆయన పరిధుల్ని మార్చే దేవుడు, ఆయన ఒక తరానికి మించి అద్భుత కార్యాలు చేసే దేవుడు. అంటే ఆ తరానికి తగినట్టు మాత్రమే కాదు, వాటికి మించి కార్యాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రతిసారి తన అసాధారణమైన జ్ఞానాన్ని మన జీవితాల్లో ఆయన విడుదల చేస్తూ ఉంటాడు, మనల్ని ఆయన తలగా ఉంచడానికి భూమి మీద. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరో మీకు బోర్ కొట్టాడంటే మీరు రక్షణ పొందలేదని అర్థం, మార్మన్స్ ఇంకా రాలేదని అర్థం. ఓకే. సో దేవుడిని ఎప్పుడు చూడనప్పుడు ఏంటంటే, ఒక 4 వారాలు వాక్యం విన్న తర్వాత, ఒక 5 నెలలు వాక్యం విన్న తర్వాత ఆయన బోరు కొడతాడు. అందుకే దేవునితో మనకేం కావాలి? సంధింపులు కావాలి. హల్లెలూయా. ప్రతిసారి ఆయన్ని మనం సంధించినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, మనమే ఆయనలో ఏమై ఉన్నామో మనం నూతనమైన కోణంలో గ్రహించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు? ఎప్పుడైనా రేడియం బాల్ని చూసారా? రేడియం బాల్తో ఆడుకున్నారు ఎప్పుడైనా? గోడకేసి కొడితే మనం విసిరేసిన దానికంటే ఎక్కువ ఫాస్ట్గా రివర్స్ వస్తూ ఉంటుంది. సో దేవుని వాక్యం అలా ఉండకూడదు మన జీవితంలో. మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో, ఆత్మలో మనం సున్నితంగా ఉంటామో, మనం ఉత్పత్తి చేసేటువంటి హృదయంగా మన హృదయాన్ని దేవుడు చేస్తాడు. అంటే వాక్యం పడిన వెంటనే మనం దాన్ని ఆత్మీయంగా మనం గ్రహించగలుగుతాం. వీఆర్ ఏబుల్ టు డిజైన్ ఇట్. మొదట దాన్ని వివేచించగలిగి, గ్రహించగలిగి, దాన్ని మన లోపల తీసుకొని మన జీవితంలో ఆటోమేటిక్గా మనం ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆటోమేటిక్గా మనం మార్పులు చూస్తూ ఉంటాం. సో ఈ సంవత్సరం నేను ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. మనం ఎంత దేవుని వాక్యాన్ని మనం ఘనపరుస్తామో, ఎంత ఎక్కువ దేవుని సన్నిధిని ఘనపరుస్తామో, దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువ ఆయన ఘనపరుస్తాడు, అంతకంటే ఆయన మనల్ని ఎక్కువగా హెచ్చిస్తాడు. మేబీ మీకు నమ్మకం లేకపోయినా మరలా చెప్తున్నాను, మనం ఎంత దేవుని వాక్యాన్ని ఘనపరుస్తామో, ఎంత దేవుని సన్నిధిని మనం విలువగా ఎంచుతామో, అంతకంటే ఎక్కువ విలువని, అంతకంటే ఎక్కువ హెచ్చింపుని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మనందరికి బాగా తెలిసిన భాగం. 12 నుండి 16 వచనాలు. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఇద్దరున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిస్తున్నాను. 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. భూమి మీద యెహోవా బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతను ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చారు. యెహోవా
ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇజ్రాయెల్ దేశంలో కరువు రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇది మనందరికి బాగా తెలిసినటువంటి వాక్య భాగం. సో ఏలియాని దేవుడు ఒక విధవరాల ఇంటికి, సారెపతు విధవరాల ఇంటికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆ దేశం అంతా కరువు ఉంది, తినటానికి ఏం లేదు. గొప్ప విషయం ఏంటంటే ఏలియా దగ్గర కూడా తినటానికి ఏం లేదు. ఏలియా కూడా కరువుని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కరువుకి ఒక కారణం కూడా ఏలియా. అవునా? సో ఇప్పుడు ఆ విధవరాల ఇంటికి వెళ్ళి ఏలియా ఆహారం కోసం అడుగుతూ ఉన్నాడు. ఆమె ఏమంటా ఉంది, నా తొట్టిలో కొంచెం పిండే ఉంది, నా బుడ్డిలో కొంచెం నూనె ఉంది. సో ఏలియా ఏమంటున్నాడు, దాంతో మొదట నువ్వు అప్పం చేసి నా దగ్గర తీసుకుంటరా. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అని. అంటే ఆ విధవరాల యొక్క పరిస్థితిని ఏలియా మార్చడానికి ఇష్టపడతా ఒక ఉన్నతమైన ఆత్మీయ కోణానికి కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి మెసేజ్లు మీకు అర్థమైతే ఫస్ట్ $1 మిలియన్ చూస్తారు మీ లైఫ్లో. హల్లెలూయా. బైబిల్లో దేవుడు చాలా గొప్ప గొప్ప మర్మాల్ని చిన్న చిన్న కథల్లో, చిన్న చిన్న ఉపమానాల్లో ప్యాకేజెస్గా దేవుడు కొన్ని చోట్ల పెట్టాడు. అట్లాంటి ఒక సందేశం ఇది, అట్లాంటి ఒక సంఘటన ఇది. ఆలోచించారు ఎప్పుడైనా? కొన్ని రోజులు అయిపోతే ఆ విధవరాలు, ఆమె కుమారుడు వాళ్ళ దగ్గరున్న భోజనం, వాళ్ళ దగ్గర ఉన్న మీల్, వాళ్ళ దగ్గర ఉన్న పిండి అంతా వాళ్ళు ఉపయోగించుకొని చనిపోబోయే పరిస్థితి. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమె హృదయం చొప్పున, మేబీ ఆమె ఏమి ప్రార్థన చేసుకుందో తెలియదు, లేకపోతే చాలామంది విధవరాలు ఉన్నారు. వాక్యంలో చూస్తే ఏమంటే చాలామంది ఉన్నారంట, కానీ దేవుడు ఆమె దగ్గరికే ఎందుకో పంపించాడంట. మేబీ ఆమె ప్రార్థన చేసిందేమో, లేకపోతే దేవుణ్ణి స్తుతించిందేమో కరువులో, లేకపోతే ఆమె ఏం చేసిందో మనకు తెలియదు. కానీ ఒక దైవజనుడు ఆమె దగ్గరికి అట్రాక్ట్ అయ్యేటట్టు సంథింగ్ ఆమె ఏదో చేసి ఉంటుంది. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? అంతే కదండి. ఏలియా ఇప్పుడు ఇంతమంది విధవరాల పేర్లన్నీ చీటీల్లో రాసుకొని లాటరీ తీసి ఓకే సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళాలి అనుకోలేదు. ఏలియా దేవుని ఆత్మ ద్వారా నడుస్తూ ఉన్నాడు. సో అర్థం చేసుకోగలిగాడు, నేను కరెక్ట్గా ఈ విధవరాల ఇంటికి నేను వెళ్ళాలి, దేవుడు నన్ను ఇక్కడికి నడిపిస్తున్నాడని గ్రహించగలిగాడు. నేను చెప్తున్నా అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఆమె దగ్గర ఉన్న కొంచెం తీసి ఆ మొదట అప్పం లేకపోతే మొదట దోశ చేసి ఏలియాకి ఇచ్చిందో, ఏలియా ఒక బ్లెస్సింగ్ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఆమెకున్నటువంటి ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్లో, ఆమెకున్నటువంటి ఆ ఆహారానికి సంబంధించిన విషయాల్లో ఒక కోణాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మరలా వర్షం పడేంత వరకు ఆమె ఏమనుకుంటా ఉంది, ఈ కరువు ఎప్పుడు అయిపోతుందో తెలీదు, కొన్ని రోజులు ఈ పిండిని మేము వాడుకొని కొంచెం కొంచెంగా వేసుకొని నేను నా కుమారుడు తిని ఇది అయిపోయిన వెంటనే ఇంకా ఆకలితో అల్లాడిపోయి చనిపోదాం అనుకుంటా ఉంది. కానీ దేవుడు ఆమె దగ్గరికి ఏలియాని పంపించినప్పుడు ఏలియాతో పాటు ఒక ప్రవచనాత్మకమైన వాక్కుని దేవుడు పంపిస్తూ ఉన్నాడు ఆమె దగ్గరికి. కానీ ఆ వాక్కుని లేకపోతే ఆ బ్లెస్సింగ్ని లేకపోతే ఆ స్పిరిట్ని లేకపోతే ఆ స్పిరిట్ డైమెన్షన్ని, ఆత్మీయ కోణాన్ని తన పిండి విషయంలో, తన నూనె విషయంలో ఆమె రిసీవ్ చేసుకోవడానికి, ఆమె పొందుకోవడానికి సంథింగ్ ఏదో ఆ దైవజనుడు ఆమె దగ్గర నుంచి అడిగాడు. హల్లెలూయా. ఆ విధురాలే కానీ నాకే సరిపోదయ్యా, నీ ఎవడో భలే దైవజనుడివే, నా దగ్గరికి వచ్చావు, ప్రాఫిట్ వంట, అసలు కరువు తెచ్చిందే నువ్వు, వర్షం పడొద్దని చెప్పిందే నువ్వే మా ఇంటికి వచ్చి నా దగ్గరే లేకపోతే అని ఆ మనల మేబీ ఫస్ట్లో ఆలోచించింది, నా దగ్గర కొంచెమే కదా ఉంది, ఎలా ఇస్తాను అనుకుంది.
కానీ సంథింగ్ ఏదో ఆమెని ట్రిగ్గర్ చేసింది. ఆమె గ్రహించగలిగింది, ఓకే మేబీ ఇచ్చి చూద్దాం, మేబీ ఈ పని చేసి చూద్దాం, మేబీ ఈయన వెనకాల ఉండి దేవుడేనేమో నాతో మాట్లాడుతూ ఉంది, దేవుడే ఈ పరిస్థితిలోంచి నన్ను బయట పడేయాలనుకున్నాడేమో, దేవుడే నాకు డెలివరెన్స్ తీసుకొని రావాలనుకున్నాడేమో, దేవుడే ఈ కరువులో నుండి నన్ను విడిపించాలనుకున్నాడేమో అని ఆమె ఎక్కడో గ్రహించడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎప్పుడైతే గ్రహించిందో, ఎప్పుడైతే తన దగ్గరున్న ఆ పిండితో నూనెతో ఒక అప్పం వేసి ఏలియాకి మొదటగా ఇవ్వటం జరిగిందో, ఏలియా ఒక కోణాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా, నేను చెప్తాను చాలా శాతం వినండి, ఏలియా ఆత్మీయంగా ఉన్నతమైన కోణంలో నడిచేటువంటి వ్యక్తి. హీ వాక్స్ ఇన్ ఎ హైయర్ స్పిరిట్ డైమెన్షన్. ఉన్నతమైన ఆత్మీయ కోణంలో పనిచేసేవాడు. సో ఆ కోణంలో ఎలా పనిచేయగలుగుతున్నాడు ఏలియా? మేబీ కొంతకాలంగా దేవునితో నడిచి ఉంటాడు, కొంతకాలంగా దేవుడు చెప్పే విని వాటిని అభ్యాసంలో పెట్టి తన స్పిరిచువల్ కెపాసిటీని, తన ఆత్మీయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నవాడు ఏలియా. అవునా? ఊరికనే ఒక రోజులో ఏలియా పెద్ద ప్రాఫిట్ అయిపోతాడా? ఎన్మని నాతో ఉన్నారు. ఊరికనే ఒక రోజులో ఎవరేం అవ్వరు కదండి. ఒక రోజులో ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అయిపోతాడు ఒక వ్యక్తి. ఒక రోజులో కెరియర్లో టాప్ పొజిషన్లోకి వెళ్తారు ఎవరైనా? వెళ్ళరు. అంటే సమ్ డిసిప్లిన్, సర్టెన్ డిసిప్లిన్స్ని ఏలియా ఫాలో అయి ఉంటాడు. కొన్ని రకాలైనటువంటి క్రమశిక్షణలో కూడా ఏలియా వెళ్ళి ఉంటాడు. హీ హ్యాడ్ పెయిడ్ ద ప్రైస్, కొంత వెల చెల్లించి ఉంటాడు ఏలియా. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశం మీద ప్రవక్తగా ఉండటం అంటే అది ఒక సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే రాజులు డైరెక్ట్గా ప్రవక్తలకి కనెక్ట్ అవుతారు. కొన్నిసార్లు రాజులకి కోపం వచ్చినప్పుడు ఈ ప్రవక్త తప్పు చెప్పాడంటే చంపేస్తారు. కానీ రాజుల్ని కూడా ప్రవక్తలు ఆ రోజుల్లో వణికించేవారు. అంటే వాళ్ళు దేవునితో వాళ్ళు నడుస్తా, దేవుణ్ణే వాళ్ళు ఆధారం చేసుకుంటా, దేవుడు చెప్పిన పిలుపుకు లోబడి ఎలాంటి వెలనైనా చెల్లించి దేవుడు పిలిచిన ఆ స్థానంలోకి రావడానికి ఇష్టపడిన వాళ్ళు సాధారణంగా ప్రాఫిట్ అయిన వాళ్ళు కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు ఆ దైవజనుడు, ఆ ప్రవక్త అయిన ఏలియా వచ్చేయమంటున్నాడు, మరలా భూమి మీద వర్షం పడు వరకు. హల్లెలూయా. అంటే ఆత్మీయ పరిధిలో ఒక ఉన్నతమైన కోణంలో నడిచేటువంటి వ్యక్తి ఏలియా. ఏలియాకు తెలుసు, ఈ స్త్రీ లేకపోతే ఈ విధవరాలు నా హృదయాన్ని తాకగలిగింది కాబట్టి నా లోపల ఏముందో, నా స్వాస్థ్యం ఏమైందో దాంతో ఈమె ఆర్థిక స్థితి అనుసంధానమయ్యేటట్టు నేను చేయబోతున్నాను. హల్లెలూయా. అంటే ఆ భూపరిధి సంబంధమైన ఆ కోణంలో నుండి, భూపరిధి సంబంధమైన కోణం అంటే ఏంటి? జస్ట్ కొన్ని రోజుల్లో ఆ పిండి అయిపోద్ది, కొన్ని రోజుల్లో ఆ నూనె అయిపోద్ది. ఇట్ ఈస్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఎర్త్. భూపరిధి సంబంధమైన కోణం అది. సో దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని ఆకాశాన్ని సృజించినప్పుడు, చేసినప్పుడు ఆయన స్పిరిట్ డైమెన్షన్ అనేది ఒకటి పెట్టాడు, ఆత్మీయ కోణం అనేది ఒకటి పెట్టాడు. సో సాధారణంగా మనం ఆత్మీయ ప్రపంచం గురించి మాట్లాడుతూ ఉంటాం, అవునా? సో ఆత్మీయ ప్రపంచం అనేది చాలా పెద్ద ప్రపంచం. అందులో చాలా ఉంటాయి, జీవులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, దేవదూతలు ఉంటాయి, అవునా? దేవునికి సంబంధించినటువంటి ఆత్మీయ ప్రపంచం ఉంటుంది, చీకటికి సంబంధించిన ఆత్మీయ ప్రపంచం అంతా ఒకటే, కానీ అందులో డిఫరెంట్ రెల్మ్స్ ఉంటాయి, రకరకాల లోకాలు ఉంటాయి, రకరకాల కోణాలు ఉంటాయి, అవునా? ఆత్మీయ ప్రపంచాన్ని వివరించాలంటే మన తెలుగు భాష సరిపోదు, ఓకేనా? ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అందులో ఎన్ని ఉంటాయి అనేది. సో ఏలియా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ ప్రపంచంలో లేకపోతే ఆత్మీయ పరిధిలో ఒక స్థానానికి వచ్చాడు. ఆ స్థానంలో ఏం జరిగిందంటే ఒక దేశాన్ని ఆశీర్వదించి ఆ అథారిటీ, అధికారము ఏలియాకి ఇవ్వబడింది. ఒక దేశం యొక్క పరిస్థితుల్ని కంట్రోల్ చేసేటువంటి అథారిటీ ఏలియాకి ఇవ్వబడింది.
హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఏం చేస్తా ఉన్నాడు? ఈ స్త్రీ నాకు ఈ సమయంలో సహాయం చేసింది కాబట్టి, ఈ స్త్రీ ఈ సమయంలో త్యాగపూరితంగా విశ్వాసంతో, దేవుని మీద విశ్వాసంతో ఆమె అడుగు ముందుకేసి నా అవసరం తీర్చింది కాబట్టి నేను ఏ పరిధిలో నుండి పనిచేస్తానో. ఏలియా ఇక్కడికి రాకముందు ఇంకో చోట పోషించబడతా ఉన్నాడు. అంటే ఏలియాకి ఎప్పుడు కూడా ప్రొవిజన్ అనేది వస్తుంది, సమకూర్పు వస్తూ ఉంటుంది. అది ఎలాంటి కరువైనా, ఎలాంటి పరిస్థితి అయినా, స్టాక్ మార్కెట్ పడిపోయినా, శాలరీస్ ఇవ్వకపోయినా ఏలియాకి ఎప్పుడు సమకూర్పు వస్తూనే ఉంటుంది. కానీ ఈ విధవరాలకు అలా కాదు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఏలియా ఉన్నటువంటి ఆత్మ పరిధిలో ఏ స్థానంలో అయితే ఉన్నాడో, ఎలాగ ప్రతిదీ కంట్రోల్ చేసే అధికారంలో ఏలియా ఉన్నాడో, ఆ స్థానంలోకి ఈమె వెళ్ళటానికి, అంటే తన పరిస్థితిని ఆ భూ సంబంధమైన కోణం నుండి ఆత్మ యొక్క కోణంలో కనెక్ట్ చేయడానికి ఆమె సంథింగ్ ఏదో చేయాల్సి వచ్చింది. అదేంటంటే అది ఆమె యొక్క విధేయత. ఇట్ ఈస్ అవర్ ఒబీడియన్స్. హల్లెలూయా. ఈవెన్ దేవుడు మనల్ని పిలిచినప్పుడు కూడా ప్రారంభ దశలో అన్నీ చాలా చిన్నగా ఉంటాయి. ఈవెన్ నీ దగ్గరికి వచ్చే దేవుని వాక్యం కూడా ఒక చిన్న విత్తనం లాగే ఉంటుంది. దాన్ని నువ్వు నీ లోపల పొందుపరుచుకొని అభివృద్ధి చేసుకునే కొంది నువ్వు ఒక స్ట్రాంగ్ ఫోర్ట్రెస్గా అవుతావు, బలమైన దుర్గంగా అవుతావు. ఆ చిన్న విత్తనాన్ని లోపల దాచిపెట్టుకునే స్థానం నుండి నువ్వు ఎక్కడి దాకా ఎదుగుతా ఉంటే భూభాగ ప్రాంతాలని జయించే స్థానం వరకు ఎదుగుతూ ఉంటావు. కొన్నిసార్లు రాష్ట్రాలని, దేశాలని కంట్రోల్ చేసే స్థానం వరకు నువ్వు ఎదగవచ్చు. కానీ నువ్వు ఎక్కడి వరకు ఎదుగుతావు అనేది అది నీకు ఇవ్వబడినటువంటి అవకాశం. అది నీ మీద ఆధారపడి ఉంటుంది, దేవుని మీద కాదు. అఫ్ కోర్స్ దేవునికి ఒక పిలుపు ఉంటుంది, కానీ నువ్వు దేవుడు నీకు ఎంతవరకైతే ఇచ్చాడో, దేవుడు నేను ఎంతవరకైతే పిలుస్తా ఉన్నాడో, నువ్వు దాన్ని గ్రహించి ప్రతిసారి నువ్వు పైకి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఉన్నతమైన అనుభవానికి దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. హల్లెలూయా. సో విశ్వాసంగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం ఏంటంటే మన ఆర్థిక విషయాలు, మన పోషణ, లేకపోతే మనకు కావాల్సిన డబ్బులు, ఇవన్నీ కూడా ఈ భూపరిధి సంబంధమైన కోణం నుండి ఆత్మ పరిధిలోకి దాన్ని మనం కనెక్ట్ చేయగలిగితే. హల్లెలూయా. సో దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశం చేసినప్పుడు ఆత్మీయ లోకాన్ని కూడా చేశాడు. సో ఆత్మీయ లోకంలో ఒక ప్రదేశం ఉంది, ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్లో ఏంటంటే భూమి మీద ఎక్కడెక్కడ ఏమైతే కావాలో వాటన్నిటిని కూడా దేవుడు ఆత్మీయంగా మొదట సిద్ధపరిచాడు. హల్లెలూయా. భూమి మీద కూడా దేవుడు జీవుల్ని, రాసుల్ని, సముద్రాల్ని, నదుల్ని, పొలాల్ని అన్నిటినీ ఆయన చేశాడు, చెట్లని అన్నిటినీ ఆయన చేశాడు. కానీ ఒక మనిషి ఆయన మహిమ కలిగి బ్రతకటానికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మొదట ఆత్మీయ పరిధిలో పెట్టాడు. హల్లెలూయా. ఒక బిలీవర్గా నువ్వేం గ్రహించాలంటే, ఒక విశ్వాసిగా నువ్వేం గ్రహించాలంటే, ఆత్మ సంబంధమైన విషయాలు భౌతిక సంబంధమైన విషయాల్ని కంట్రోల్ చేస్తాయి. హల్లెలూయా. నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన విషయాలు భౌతిక సంబంధమైన విషయాలు కంట్రోల్ చేస్తాయి. సరే, సింపుల్గా మీతో మాట్లాడతాను. మీరు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. మీ బాస్ మీకు ఒక 20,000, 30,000 శాలరీ ఇస్తున్నాడు. మీ బాస్ ఇవ్వగలిగింది అంతే. అందరికి బాస్ అంటే తెలుసా? యజమానుడు. మీ బాస్ ఇవ్వగలిగింది అంతే, లేకపోతే ఆ కంపెనీలో హైయెస్ట్ శాలరీ అంతే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తూ ఉంటావో, ఎప్పుడైతే స్పిరిట్ డైమెన్షన్లోకి నువ్వు నడవటం ప్రారంభిస్తావో, దేవుడు నీకు స్పేస్ క్రియేట్ చేస్తాడు. అదే కంపెనీ నీకు 5 లక్షలు ఇచ్చేటట్టు దేవుడు స్పేస్ క్రియేట్ చేస్తాడు. నేను చెప్తున్నాను, చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా డీప్గా ఉంటుంది. అందుకే మనం ప్రతిరోజు దేవునితో నడవటానికి మనం పిలువబడ్డాం. See, God is not limited by our physical circumstances. God is not limited by the budget in your office. God is not limited by the economical status of your company. హలో, ఎంతమంది అంతా ఉన్నారు? నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇయర్ ఆఫ్ ఎలివేషన్ కదండి, ఎలివేషన్లో తీసుకెళ్ళి చెప్పాలి, మామూలుగా చెప్తే. సో నేనేం చెప్తాను, జాగ్రత్త వినండి.
ఎప్పుడైతే ఒక విశ్వాసిగా నువ్వు ఆ బాస్ కింద పనిచేస్తూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తా, ఆయన స్వరాన్ని వింటా, ఆయన నీకు ఇచ్చిన నిధుల్ని జాగ్రత్తగా వాడతా, ఆయన రాజ్యం యొక్క ఉద్దేశాలను నువ్వు నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంటావో, దేవుడు ఏం చేస్తా అంటే స్లోగా నిన్ను ప్రమోట్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఆ కంపెనీ నీకు ఇవ్వగలిగిన 30,000, కానీ నీ ఆర్థిక పరిస్థితుల్ని దేవుడు ఆశీర్వదించి ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? నీకు ఇచ్చిన వాటిని నువ్వు జాగ్రత్తగా వర్తకం చేయడం నేర్చుకుంటున్నావు, జాగ్రత్తగా స్టీవార్డ్ చేయడం నేర్చుకుంటున్నావు, నువ్వు జాగ్రత్తగా దేవుని రాజ్య ఉద్దేశాలతో నీ జీవితం ముడిపడి ఉండేటట్టు నువ్వు చూస్తూ ఉన్నావు. అంటే నువ్వు దేవుని స్వరం వింటున్నావు, దేవుడు ఏం చెప్తున్నాడో అందులోకి నువ్వు వెళ్తున్నావు, దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యం మీద నువ్వు ఆధారపడి జీవిస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, నేను చూసి కొంతకాలం అయిన తర్వాత, ఓకే బాగానే ఉన్నావు, ఇక్కడి నుంచి నువ్వు పైకి రావాలి నా కుమారుడు అంటావు. నువ్వు అక్కడి నుంచి పైకి రావాలంటే ఆ కంపెనీలో అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే ఆ కంపెనీ యొక్క గ్రోత్, ఆ కంపెనీ యొక్క అర్థం అవటానికి కంపెనీ అని వాడుతున్నాను, ఓకేనా, దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఎప్పుడైతే ఆ కంపెనీ యొక్క గ్రోత్ కంటే ఆ కంపెనీ ఎక్కడ వరకు నీకు ఇవ్వగలదు, ఆ కంపెనీ ఎక్కడ వరకు వెళ్ళింది, దానికంటే నీ స్పిరిట్ లోపల అంతకంటే ఉన్నతమైన స్థానంలోకి నువ్వు ఎదగటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, గాడ్ విల్ మేక్ ఎ వే ఫర్. దేవుడు ఆ కంపెనీలో ఇంకొక ద్వారం నీకు తెరచి ఆ 30,000 కంపెనీలోనే 5 లక్షలు ఇచ్చేటట్టు దేవుడు చేయగలుగుతాడు. దట్ మీన్స్ యువర్ ఫైనాన్సెస్ ఆర్ కనెక్టెడ్ టు ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ నౌ. నువ్వు ఇంకా లిమిటెడ్ కాదు. సరే, బాగా అర్థమవటానికి అబ్రహాం గురించి మాట్లాడదాం. దేవుడు అబ్రహాంని ఇంట్లో నుండి బయటకు వచ్చేయమన్నాడు. వాళ్ళ స్వజనుల దగ్గర నుండి, సొంత కుటుంబీకుల దగ్గర నుంచి బయటకు వచ్చేయమన్నాడు. ఆ రోజుల్లో GPS ఉందా? గూగుల్ మ్యాప్ ఉందా? ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు ఇంట్లోంచి బయటకు వచ్చేయమన్నాడండి. ఏం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. GPS లేదు, గూగుల్ మ్యాప్ లేదు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో చెప్పలా, నువ్వు బయటికి రా, నేను చూపించే దేశంకి వెళ్ళన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇంట్లోంచి బయటకు వచ్చి ఏ సపోర్ట్ లేకుండా, ఏ గూగుల్ మ్యాప్ లేకుండా, ఏ డైరెక్షన్ లేకుండా నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తా 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 వెళ్ళుంటాడు. ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు అబ్రహాము? దేవుడు వెళ్ళమన్న చోటికి కరెక్ట్గానే వెళ్తున్నాడా? తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్తా ఉన్నాడు. బైబిల్లో అదే ఉంది. బైబిల్ దాన్ని ఏమంటుంది? విశ్వాసం అంటుంది. దేవుని మాట నమ్మి, దేవుని యొక్క మాట చొప్పున అడుగులు వేయటం మొదలుపెట్టాడు. కాబట్టి నేనేమనుకుంటానంటే, అబ్రహాం ఇంట్లో నుంచి బయటికి నడుచుకుంటా వెళ్ళినప్పుడు దేవుడు ఎర్త్ యొక్క రొటేషనల్ యాక్సిస్ అట్లా తిప్పి అక్కడికి అబ్రహాం వెళ్ళేటట్టు అక్కడికి పాయింట్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అని ఉంటాడు దేవుడు. హల్లెలూయా. He started going not knowing where he was going. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు. స్పిరిట్ డైమెన్షన్ అలాంటిదే. బిగినింగ్లో నీకేం తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చిన వాటితో నువ్వు నమ్మకంగా ఉండటం నువ్వు ప్రారంభిస్తావో, దేవుని స్వరం మీద నువ్వు ఆధారపడటం ప్రారంభిస్తావు, దేవుని యొక్క సంధింపుల కోసం నువ్వు ఎదురు చూస్తా, ఆయనతో నడవటానికి నువ్వు ఇష్టపడతావు, దేవుడు అన్ని నీ ఫిజికల్ లిమిటేషన్స్ అన్నింటినీ ఆయన బ్రేక్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఇప్పుడు ఏలియా అలాంటి ఉన్నతమైన ఆత్మీయ కోణంలో నడిచేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ విధవరాలి యొక్క బుడ్డిని, తొట్టిని పైకి లేపి అక్కడ కలుపుతా ఉన్నాడు. అది ఎలా చేశాడు? తన నోటి వాక్కు ద్వారా, తన నోటి మాట ద్వారా. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఒక హైయర్ డైమెన్షన్ని అది మనకు ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఒక ఉన్నతమైన కోణాన్ని అది మనకు ఓపెన్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా మనం వాక్యం ఎలా వింటామంటే, మన బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, ఉదాహరణకి నేను ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాను అనుకో, ఇక్కడ కూర్చున్న మీ అందరు మ్యాక్సిమం వాక్యం ఎలా వింటారో తెలుసా? మీకు తెలుసు ఈ నెలాఖరికి మీరు ఎంత ఈఎంఐ కట్టాలో మీకు తెలుసు, మీ అకౌంట్లో ఈరోజు ఎంత డబ్బులు ఉన్నాయో మీకు తెలుసు, అవునా?
ఈ సంవత్సరం ఎంత ఖర్చు అయిందో తెలుసు. ఈ సంవత్సరం మీరు ఏమేం చేయబోతున్నారో ఆల్రెడీ మీకు తెలుసు. ఆ బడ్జెట్ అంతా కూడా 31 రాత్రే ప్లాన్ చేసుకొని ఉంటారు. 2 సార్లు గోవాకి వెళ్ళాలి, ఒకసారి ఢిల్లీ వెళ్ళాలి, ఈ కంపెనీలో ఇక్కడ పెట్టాలి, ఈ ఈఎంఐ కట్టాలి, ఈ బిల్స్ పే చేయాలి. ఓకే, మీకు ఒక ఐడియా ఉంటుంది, అవునా? దానివల్ల మీరేమవుతున్నారంటే వాక్యాన్ని మీరు మీ దగ్గరకు వచ్చే వాక్యాన్ని ఎలా వింటారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కూడా వింటారు. మీ ఈఎంఐల్లో కూడా వింటారు. ఆత్మీయ లోకంలో ఏంటంటే ఆత్మ పరిధిలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటిని వాంటేజ్ పాయింట్స్ అంటారు. ఓకే, వాంటేజ్ పాయింట్స్ అంటారు. అంటే ఉదాహరణకి మోషే పిస్కా కొండెక్కి కనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు పిస్కా కొండెక్కి చచ్చిపోమని చెప్పాడు. ఎవరికి? మోషేకి. సో మోషే కనాన్లోకి వెళ్ళటానికి లేదు, మోషే అక్కడితో ఆగిపోవాలి. కానీ ఆ కొండ ఎక్కినప్పుడు ఆ ముందున్న వ్యూ కనపడతా ఉంది మోషేకి. ఓహో, కనాన్ ఇలా ఉంటుందా అని అలా చూసి అలా వెళ్ళిపోయాడు. కానీ కనాన్లోకి అడుగు పెట్టలే. అంటే అదొక పాయింట్. ఆ మౌంటైన్ అనేది ఒక పాయింట్. ఏం పాయింట్ అది? కనాన్ని చూడటానికి. అలానే స్పిరిట్ డైమెన్షన్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. నేను ఏ స్థానంలో నిలబడి వాక్యం చెప్తున్నాను ఆ స్థానంలో నుండి మీరు చూడగలిగితే నేను చెప్పేది చాలా తక్కువ అనిపిస్తుంది మీకు. కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్లో నుండి, మీ ఈఎంఐలో నుండి, మీ అప్పుల్లో నుండి ఆ వాక్యాన్ని చూస్తే నేను మరీ పెద్దగా చెప్పినట్టు అనిపిస్తుంది మీకు. ఓకే, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుదాం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఇక్కడ ఎవరిని చూస్తాం? మరలా ఎలీషా అనే ప్రవక్తను చూస్తా ఉన్నాం. ఎలీషా యొక్క ఆత్మీయ కుమారులో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని భార్య వచ్చి ఏమడుగుతా ఉంది, అయ్యా నీ శిష్యుడు నీ దాసుడు ఏం చేశాడంటే బాగా అప్పులు చేసి బకెట్ తండ్రాడు, బాగా అప్పులు చేసి వెళ్ళిపోయాడు. నేను నా పిల్లలు ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలీషా వాజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఎలీషా కూడా ఏలియా ఎట్లా ఆత్మీయ కోణంలో నడిచేవాడో ఎలీషా కూడా అలానే స్పిరిట్ డైమెన్షన్లో నడిచేవాడు, ఆత్మీయ కోణంలో నడిచేవాడు. సో ఇప్పుడు ఎలీషా వచ్చేయమన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముందని అడుగుతున్నాడు. నా దగ్గర కొంచెం నూనె అంటున్నాడు. ఎలీషా ఏం చెప్పాడు? చుట్టుపక్కల వెళ్ళి అందరి ఇళ్లలో పాత్రలన్నీ తీసుకొని రా, నువ్వు ఆ నూనెను తీసి పోస్తూ ఉండు. కానీ నువ్వు అది చేసేటప్పుడు నీవు నీ కుమారులు తలుపేసుకొని బయట ఎవరికి కనపడకుండా చేయాలని చెప్పాడు. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది? ఆ నూనెని ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉండే కొలది ఆ పాత్ర నిండిపోతూ ఉంది. సో ఆ డైమెన్షన్ని ఆమెకి ఎవరు ఓపెన్ చేశారు? ఎలీషా ఓపెన్ చేశారు. సో ఆ స్త్రీ కూడా తన భర్త చనిపోయిన తర్వాత తన అప్పులు తీర్చుకోవడానికి వేరే అవకాశం ఏమీ లేదు కాబట్టి ఆమె కూడా లిమిటెడ్ అయిపోయింది. హలో, ఎంతమంది అంత ఉన్నారు? ఆమె కూడా ఒక పరిమితిలో ఉండాల్సి వచ్చింది. ఆమె అంటే ఇంకా అప్పులోంచి ఎలా బయటికి రావాలో తెలియదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎలీషా అనే ప్రవక్తను పంపించి సూపర్ న్యాచురల్గా ఆమెను బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు. అసాధారణమైన రీతిలో ఆమెను బయట తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ ప్రాసెస్లో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆమె కలిగిన నూనెని ఎలీషా మీద ఉన్న హయ్యర్ డైమెన్షన్తో కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎలీషా మీద ఉన్నతమైన కోణం ఏంటి? ఎలీషా ప్రవచించినప్పుడు ఒక దేశంలోకి కరువు రాగలదు, నెక్స్ట్ రోజే ఆ కరువు పోయి ఆ దేశంలో సమృద్ధి రాగలదు. సో ఎలీషా హ్యాస్ ఎ సర్టెన్ అథారిటీ ఇన్ ద స్పిరిట్. ఎలీషా దేవునితో నడిచిన వాడు కాబట్టి ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అధికారం కలిగిన వాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఈ స్త్రీని ఈ అప్పుల్లోంచి బయటికి తీసుకొని రావడానికి తన అనాయింటింగ్తో, తన డైమెన్షన్తో ఆ స్త్రీ యొక్క నూనెని, లేకపోతే ఆ స్త్రీ యొక్క ఆర్థిక వ్యవస్థని, లేకపోతే ఆ స్త్రీ యొక్క పరిస్థితిని కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె నూనె భూ సంబంధమైన పరిధి ప్రకారము కొంచెంగా మాత్రమే లేదు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? పోసే కొంది వస్తూ ఉంది,
పోసేకుంది వస్తూ ఉంది, పోసేకుంది వస్తూ ఉంది, పోసేకుంది వస్తూ ఉంది. ఎక్కడి వరకు వచ్చినాయి? పాత్రలు అయిపోయేంత వరకు. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆత్మీయ కోణాన్ని నీకు విడుదల చేస్తుంది. నీ స్పిరిట్ని అది ఫీడ్ చేస్తుంది, నీ స్పిరిట్ని అది ఎంపవర్ చేస్తుంది, బలపరుస్తుంది. తర్వాత నీ కొన్ని ఆత్మీయ కోణాలని, లేకపోతే కొన్నిసార్లు నీ లైఫ్లో ఒక సీజన్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఆ సీజన్లో నువ్వు బ్లెస్ అవుతూనే ఉంటావు. హల్లెలూయా. ఆ వాక్ వచ్చి ఏం చేస్తూ ఉందంటే, ఆ స్త్రీ ఎలాగ పాత్రలను తీసుకొచ్చి నూనె నింపుతా ఉందో, ఆ వాక్ వచ్చి ఏం చేస్తూ ఉందంటే నీ హృదయాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంది. నీ లోపల నువ్వు ఎక్స్పాండ్ అవ్వకపోతే నువ్వు బయట ఎక్స్పాండ్ అవ్వలేవు. హలో, దేవుని వాక్యం నీ బయటికి రాదు, అందుకనే నీ లోపలికి వస్తుంది. అది నీ మనసులోకి రాదు, నీ స్పిరిట్లోకి వస్తుంది, నీ హార్ట్లోకి వస్తుంది. వచ్చేం చేస్తుందంటే నీ హృదయాన్ని సరిచేసి నీ హృదయాన్ని విశాలపరుస్తూ ఉంటుంది. హృదయం విశాలపరచబడతా ఉన్నప్పుడు ఆ వాక్యం ఫలించకుండా ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని వదిలేయటానికి నువ్వు ఇష్టపడతావు. హల్లెలూయా. అలా నువ్వు వదిలేయటానికి ఇష్టపడినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే నీ హృదయం మంచి నేలగా అయ్యి అది 30 అంతలు ఫలించాలా, 60 అంతలు ఫలించాలా, 100 అంతలు ఫలించాలా అనేది నువ్వు నీ హృదయంతో నువ్వు డిసైడ్ చేస్తావు. దేవుడు డిసైడ్ చేయడు. అది దేవుడు నీ చేతిలో పెట్టిన ఆప్షన్. అది నా వాక్ నీ దగ్గర పంపిస్తున్నాను. ఈ సంవత్సరం లేకపోతే ఈ సీజన్లో లేకపోతే ఈ 3 మాసాల్లో నువ్వు 30 అంతలుగా ఫలిస్తావా, 60 అంతలుగా ఫలిస్తావా, 100 అంతలుగా ఫలిస్తావా, అసలు ఫలించవా? నీ ఆప్షన్ అది. దేవుడు ఏం చేయలేడు బలవంతంగా. కానీ ఆ వాక్కుని నీ లోపలికి నువ్వు తీసుకొని దాన్ని భద్రపరుచుకుంటా, ఆ వాక్కు ఏం చెప్తా ఉందో దాన్ని బట్టి నువ్వు నడవడానికి ఇష్టపడితే, హల్లెలూయా, ముందు 30 టైమ్స్ చూస్తావు, తర్వాత 60 టైమ్స్ చూస్తావు, తర్వాత 100 టైమ్స్ చూస్తూ ఉంటావు. అంటే ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్కి నువ్వు షిఫ్ట్ అవుతూ ఉంటావు. అంటే నీకు ఉన్న కొంచెం వాక్యం విషయంలో నువ్వు నమ్మకంగా ఉండటం ప్రారంభిస్తే, హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రమోషన్ అంతా కూడా స్టీవార్డ్షిప్ మీద ఆధారపడి ఉంటుంది, టాలెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నమ్మకంగా చూసుకున్నావా, దాంతో నమ్మకంగా వర్తకం చేసావా, దాన్ని నమ్మకంగా కాపాడుకున్నావా, దాన్ని బట్టి దేవుని విషయాల్లో దేవుని రాజ్యం విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఆయన అపాయింటెడ్ టైం రాగానే కమాన్ ఇంకొంచెం పైకి రా అంటాడు దేవుడు. మరలా ఆ సీజన్ అయిపోయిన తర్వాత అక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు ఓకే 60 టైమ్స్ ఉండాలి కనీసం ఇంప్రూవ్మెంట్. మరలా దేవుడు కొంతకాలం చూస్తాడు, చూసి ఆయన ఏమంటాడు ఓకే 60 టైమ్స్ నీ లెవెల్కి కాదు, నువ్వు ఇంకా పైకి రావాలి, 60 టైమ్స్ నీకు సరిపోదు, మీరు బహుగా ఫలించటం వల్ల మీరు నా శిష్యులుగా పిలువబడతారన్నాడు. హల్లెలూయా. అంటే మనము గత సంవత్సరం ఎంతవరకు ఫలించామో అక్కడ దాకా ఫలిస్తే సరిపోదు, ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్. నీ పక్కన చెప్పు, ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్. నువ్వు ఫలించే విషయంలో ఎదుగుతానే ఉండాలి. 30 టైమ్స్, 60 టైమ్స్, 100 టైమ్స్. హల్లెలూయా. అంటే నువ్వు కొంచెం ఫలిస్తే దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఆ ఫలించే విషయంలోనే నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడే దేవుడు నీ మిగిలిన విషయాలన్నీ ఆయన చూసుకోవటం ప్రారంభిస్తాడు. అది నీ ఫైనాన్సెస్ అయినా, నీ హెల్త్ అయినా, మేబీ నువ్వు ఇల్లు కొనాలా ఈ సంవత్సరం, మేబీ నువ్వు కారు కొనాలా ఈ సంవత్సరం, మేబీ నీ పిల్లోడు స్కూల్ ఫీజు కట్టాలా ఈ సంవత్సరం, నువ్వు అప్పుల నుంచి బయటికి రావాలా ఈ సంవత్సరం, ఆ 30 సంవత్సరాలు ఉన్న వ్యాధి నుంచి బయటికి రావాలా, దేవుడు వాటన్నిటిని చూసుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఆ ఉన్నతమైన ఆత్మీయ కోణంలోకి నువ్వు రావటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఇంక్రీజ్ చూడటం మొదలు పెడతావు. హల్లెలూయా. మీ ఇంటి దగ్గర ఏదైనా కాలువ 2-3 సంవత్సరాల నుంచి ప్రవహించట్లేదు అనుకో, ఎలా ఉంటుంది? ఫ్రెష్ ఉంటుందా? దోమలు కూడా మంచి లావువి వస్తాయి బయటికి, అవి వెయిట్ పుట్ ఆన్ చేసుకొని బయటకు వస్తాయి దోమలు. అవి మనల్ని గుచ్చినప్పుడు కూడా ఇంకొంచెం ఎక్కువ ఎంఎల్ బయటికి లాగుతాయి బ్లడ్. అవునా? మన లైఫ్ కూడా అంతే. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఆయన జీవనది వలె ఉన్నాడు. సంవత్సరాలు గతించకుంది, నెలలు గతించకుంది, రోజులు గతించకుంది,
ఆయన ఇంకా ఎక్కువగా మనలో నుంచి ఆయన ప్రవహించాలనుకుంటున్నాడు. ఏ రోజైతే నాకు ఇక్కడ వరకు చాలు అని నువ్వు అక్కడ లిమిట్ పెడతావో, దేవుడు అక్కడితో ఆగిపోతాడు నీ జీవితంలో. నీ ఆర్థిక విషయాలైనా అంతే, నీ ఆరోగ్యమైన అంతే, నీ బిజినెస్ అయినా అంతే, నీ కెరీర్ అయినా అంతే. కానీ ఏ రోజైతే ఆ లిమిట్ నువ్వు తీసేసి, ప్రభా నేను ఎంతవరకైనా మార్పు చెందడానికి ఇష్టపడతాను, నేను ఎంతవరకైనా ట్రాన్స్ఫర్మేషన్ చూడటానికి ఇష్టపడుతున్నాను, నీ గ్లోరీని రివీల్ చేయ ప్రభా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 5 times 10 times కాదమ్మా, ఈ సంవత్సరం 30 times నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను, 60 times నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను, 100 timesలోకి నేను తీసుకొని రాబోతా ఉన్నాను. ఎందుకంటే నేను నీ తండ్రిని కాబట్టి నువ్వు బహుగా ఫలించి దేశంలో ఎదుట నా మహిమని కనపరచాలన్న ఉద్దేశమైంది. ఈ వాక్యం మీలో చాలా మందికి కాదు, యూట్యూబ్లో వినబోతున్న వాళ్ళకి. మీరు సిద్ధపడి ఉంటే మీకు. యేసుప్రభు వారు ఒక చోట ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 6:30 చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆయన బోధ విన్నారు, అయిపోయింది, ఆకలేస్తుంది. యేసుప్రభు వారు అడుగుతూ ఉన్నారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా తినడానికని. అప్పుడు ఒక చిన్న కుర్రవాడు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చాడు. యేసుప్రభు వారు ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని పైకెత్తి ఆయన వాటిని ఆశ్రయించాడు. యేసయ్య ఒక ఆత్మీయ కోణంలో నడిచేవాడు. హీ వాక్స్ ఇన్ ఏ సర్టెన్ స్పిరిచువల్ డైమెన్షన్. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? అర్థమవుతుందా? ఆ డైమెన్షన్లో ఏంటంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు ఆయన మల్టిప్లై చేయగలడు. సో ఎప్పుడైతే ఆయన దాన్ని ఆశ్రయించి శిష్యులకి ఇచ్చాడో, ఇంకా పంచండి అన్నాడు. ఆయన శిష్యులకి ఇచ్చినప్పుడు గంపలుగా అంత నింపబడలే అప్పుడే. హలో, కానీ వాళ్ళు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ చేయటం మొదలుపెట్టారు, వాళ్ళు ఎప్పుడైతే పంచటం మొదలుపెట్టాడు, ఒక వ్యక్తికి ఇవ్వగానే మళ్ళా చేపలు వస్తున్నాయి, మళ్ళా రొట్టెలు వస్తున్నాయి అదే బుట్టలోకి. మళ్ళా ఇంకో వ్యక్తికి ఇవ్వగానే మళ్ళా చేపలు వస్తున్నాయి, మళ్ళా రొట్టెలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకో వ్యక్తికి ఇవ్వగానే దేవుడు ఏం చేశాడు? ఒక ఫిజికల్ డైమెన్షన్లో ఉన్న ఆ మెటీరియలిస్టిక్ ప్రొవిజన్ని ఒక స్పిరిచువల్ డైమెన్షన్లో ఉండే హైయర్ అథారిటీ కనెక్ట్ చేశాడు. ఈ భూపరిధిలో అన్ని లిమిటెడ్గా ఉంటాయి. దేవుడు ఒక విశ్వాసిని మాత్రమే అన్లిమిటెడ్గా చేశాడు. హల్లెలూయా. దానికి కూడా రిఫరెన్స్ కావాలా? ఆయన తన ఆత్మను మన మీద కొలత లేకుండా ఆయన కుమ్మరించాడు. ఫర్ హీ హాస్ గివెన్ us a spirit without measure. హల్లెలూయా. దేవుడు ఇలాంటి కార్యాలు మన జీవితంలో ఎందుకు చేయాలనుకుంటున్నాడు? మన ఆర్థిక పరిస్థితులు ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఈ తరంలో ఆయన మనకిస్తున్న దర్శనాన్ని మనం నెరవేర్చడానికి, ఆయన రాజ్యపు ఉద్దేశాలు మనం నెరవేర్చడానికి. హల్లెలూయా. చాలామంది ఈరోజు ఎలా అంటే, నాకు ఇంక్రీజ్ అవసరం లేదు, నాకు మల్టిప్లికేషన్ అవసరం లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ లిమిటెడ్ లైఫ్ నాకు చాలు అనుకుంటున్నారేమో. దేవుడు ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని పిలిచాడు. మనం దేశాలకి ఆశీర్వాద కారణంగా ఉండేటట్టు దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన రాజ్యాన్ని ప్రతి మూలలోకి వ్యాపింపజేసేవారిగా దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. విధవరాల్ని పోషించడానికి, దిక్కులేని వారిని దగ్గర తీసుకోవటానికి, చాలామందిని చదివించడానికి, చాలామంది సమాజంలో చాలామంది జీవితాన్ని కట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దానికి 5,000 10,000 ఉంటే సరిపోదమ్మా. ఇది ప్రాస్పెరిటీ మెసేజ్ కాదు, ఇది బేసిక్ కామన్ సెన్స్. ఇది సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? కొండ మీద ఉన్న పట్టణం వల్లే చేశాడు. సంఘం ఏం చేస్తుంది? కొండ కింద ఉన్న గోయిలోకి వెళ్ళి దాక్కుంటుంది. మనం ఇవన్నీ చెప్పినప్పుడు ఏం ఆలోచిస్తాం? ఆ చారిటీ ఆర్గనైజేషన్ ఉన్నారు హెల్ప్ చేయడానికి, మొన్నే వెళ్ళొచ్చాం, బట్టలు అవి ఇచ్చి వచ్చాం. ఈ చారిటీ ఆర్గనైజేషన్ ఉన్నారు హెల్ప్ చేయడానికి, వాళ్ళు ఉన్నారు కంపెనీలు పెట్టడానికి. మనకే ఉన్నాయా? మన దగ్గర అసలు ఏముంది? అసలు మనం ఎవరిమి? మనకు వచ్చే ఆలోచనలు ఏంటి? హలో, దేవుడు అందులోంచి బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హీ వాంట్స్ టు బ్లెస్ యూ సో దట్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు నేషన్స్, నాట్ జస్ట్ యువర్ ఫ్యామిలీ. మనం దీనత్వం అంటే ఏంటో ఏమనుకుంటా తెలుసా? కొంచెంగా ఉంటే దీనత్వం అనుకుంటాం. దేవుడు ఆయన మనల్ని ఎంతవరకు అయితే పిలిచాడో అంతవరకు నడిస్తే దేవుడు దాన్ని ఏమంటాడు? దీనత్వం అంటాడు. అబ్రహాంని దేవుడు ఎలా పిలిచాడు? దేశములకు ఆశీర్వాద కారణంగా పిలిచాడు. హల్లెలూయా. నీ వంశము వలన నీ వలన భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. అబ్రహాం ఎప్పుడైతే
అక్కడ దాకా నడవటం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాం చూసి సంతోషపడ్డాడు. దేవుడు అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు. కానీ మన దృష్టిలో దీనత్వం అంటే ఏంటి? తక్కువగా ఉండాలి. కొన్నిసార్లు మన వాళ్ళు మాట్లాడేటప్పుడు మన దగ్గర ఏముందండి, కొంతమందిని కలిసినప్పుడు ఏమన్నా నా దగ్గర ఏముందండి, నాదేముందండి, ఏదో చిన్న అద్దెంట్లో ఉంటాను, గుడిసెలో ఉంటాను, నా దగ్గర ఏముందండి. ఆ సైతాన్ని వెళ్ళిపోవాలి ఈ సంవత్సరం. నువ్వు స్పిరిట్లో ఏమై ఉన్నావో ఆ చిత్రాన్ని పట్టుకోవటం నువ్వు నేర్చుకో. నువ్వు ఫిజికల్లో దాన్ని మేనిఫెస్ట్ చేయటం మొదలు పెడతావు. నీ లైఫ్లో నువ్వు అక్కడ ఎందుకు ఆగిపోయావు తెలుసా? నువ్వు స్పిరిట్లో ఏమైనావు నువ్వు గ్రహించట్లా. హలో, చాలాసార్లు ఫైనాన్షియల్గా మనం ఎందుకు ఆగిపోతామంటే మన ఫ్యామిలీలో ఉన్న నలుగురు వరకు మనం ఆలోచిస్తాం. ఇల్లు కట్టామా అయిపోయింది, వీళ్ళని చూసుకున్నామా అయిపోయింది, వీళ్ళని చదివించామా అయిపోయింది, నువ్వు అక్కడే ఉంటావు. కానీ నీకు ఒక విజన్ ఉంటే, మాలు సఖీటాల బారహ, నీకు ఒక విజన్ ఉంటే, దేవుణ్ణి అడిగావు ఎప్పుడైనా, ప్రభా ఈ పట్టణంలో నన్ను పెట్టావు, నేనేం చేయాలి ఈ పట్టణం కోసం, ఈ సమాజం కోసం నేనేం చేయాలి, లేకపోతే కనీసం ఈ సంఘం కోసం నేనేం చేయాలి, లేకపోతే ఒక 10 కుటుంబాలకి నేనేం చేయాలి, ఒక 100 కుటుంబాలకి నేనేం చేయాలి? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నువ్వు అడిగిన రోజున నువ్వు ఫైనాన్షియల్గా పైకి వెళ్ళటం మొదలు పెడతావు. హల్లెలూయా. నీ డైమెన్షన్ని దేవుడు హయ్యర్ స్పిరిచువల్ డైమెన్షన్తో ఆయన కనెక్ట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు, నా దేవుడు ఇంకా చేయగలడు, నా దేవుడు ఇంకా గొప్ప వాటి కోసం నన్ను పిలిచాడు, నా దేవుడు వేలనే కాదు ఇంకా ఎక్కువ మందిని పోషించడానికి నన్ను పిలిచాడు, నా దేవుడు ఇంకా సర్వసమృద్ధిని ఇవ్వగలడు, నా దేవుడు ఇంకా భయంకరమైన అప్పుల్లోంచి విడిపించి అసలు ఇతరులకి నేను ఇచ్చే స్థానంలోకి నన్ను తీసుకొని రాగలని నువ్వు నమ్మగలుగుతావు. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, ఎవ్రీ బ్లెస్సింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఎ పర్పస్. మనం ఆశ్రయించబడుతుంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. మనం రాజ్య సంబంధమైన ప్రజలు, హల్లెలూయా, పరలోక సంబంధమైన పౌరసత్వం కలిగిన వాళ్ళు. మన పాస్పోర్ట్ మీద ఏముంటుందంటే సిటిజన్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. ఎర్త్ని డామినేట్ చేయడానికి వచ్చా. మనము బ్లెస్ అయ్యి జీవనది వల్లే ప్రవహించి అనేక జీవితాలని తాకడానికి మనం వచ్చాం. హల్లెలూయా. ఏమన్నా నాతో ఉన్నారు? ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు నువ్వు ఆలోచించా, ప్రభా ఇది కాదు ప్రభా, నేను ఒక 10 మందికి ఇల్లు కట్టియాలి ప్రభా. ఎప్పుడైనా జాబ్ చేసేటప్పుడు ఆలోచించా, ప్రభా నేను కంపెనీ పెట్టి, సరే ఇన్కమ్ సంగతి పక్కన పెడదాం, ఒక 500 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తే, వాళ్ళకి నేను నీ గురించి చెప్పగలిగితే, నువ్వే నా ఆధారం అని వాళ్ళకి చెప్పగలిగితే ఎలా ఉంటుంది? ఎంతమంది నాతో ఉన్నారు? 3rd డైమెన్షన్ నుండి 4th డైమెన్షన్లోకి రావాలి. శరీర పరిధిలో నుండి ఆత్మ పరిధిలోకి రావటం మొదలు పెట్టాలి. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? ఆ రొట్టెలు తీసి డిస్ట్రిబ్యూట్ చేయండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ రొట్టెలు తీసి ఆయన ఆశ్రయించి పైకి ఎత్తి వాటిని ఆశ్రయించి అందరికీ ఇవ్వండి అంటున్నాడు. ఇచ్చేకుంది ఏం చేస్తున్నా? ఏం జరుగుతూ ఉంది? వస్తూ ఉన్నాయి. ఇచ్చేకుంది ఏం జరుగుతూ ఉంది? విస్తరిస్తూ ఉన్నాయి, వస్తున్నాయి, మల్టిప్లై అవుతున్నాయి. దేవుని రాజ్యంలో ఉన్న వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చూసారా? సాధారణంగా ఈ లోకంలో మనం ఇచ్చేకుంది ఏమవుతాం అంటే దరిద్రంలో అవుతాం, ఎంటీ, నిల్. దేవుని రాజ్యంలో అలా కాదు. ఆయన నీకు చూపించాడా? నువ్వు ఇచ్చావా? అగైన్ హీ కమ్స్ విత్ ఎ హార్వెస్ట్. నా కుమారుడా ఇదిగో తీసుకో, నా కుమారుడా 10 లక్షలు ఇచ్చావా? ఇదిగో నేను 1 కోటి రూపాయలు ఇస్తున్నా తీసుకో. నా కుమారుడు 1 కోటి రూపాయలు ఇచ్చావా? 100 కోట్లు ఇస్తున్నా తీసుకో ప్రభా. ఎందుకు తీసుకో నా కుమారుడు, నేను నమ్ముతున్నాను. ఎందుకని? నాకు తెలుసు నువ్వు మరలా దాన్ని సరిగ్గా ఉపయోగించగలవు. హల్లెలూయా. అంటే ఈ ప్రాసెస్లో దేవుడు మనకేమి ఇవ్వడు, మనకి చిల్లిగావా అనుకుంటున్నారు చాలామంది. లేదు, ఎవ్రీ లెవెల్ ఆఫ్ గ్లోరీలో దేవుడు నిన్ను అలంకరించడం మొదలు పెడతాడు. నీకంటూ స్పెసిఫిక్గా కొన్ని ప్రత్యేకమైన ఇవ్వటం మొదలు పెడతాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్తో సహా మొత్తం తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. ఆయన తిరిగి ఇచ్చేటప్పుడు మొత్తం మల్టిప్లై అయ్యి వస్తాయి. కొన్నిసార్లు ఫేవర్ వస్తుంది, కొన్నిసార్లు వృద్ధాప్యంలో కటాక్షాన్ని చూస్తాం, కొన్నిసార్లు అందరికి వైరస్ వచ్చినప్పుడు నీ ఇంటి డోర్ కూడా తాకదు, కొన్నిసార్లు వ్యాధులు రావు, కొన్నిసార్లు మానసిక సమస్యలు రావు, కొన్నిసార్లు మీ కుటుంబంలో డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన వాయిస్ విని
ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నావు కాబట్టి. హల్లెలూయా. దేవుడు యోసేపుని పిలిచాడు. ఆదికాండం 41వ అధ్యాయం ఆ భాగం నుంచి నేను మాట్లాడతాను. ఎక్కువ టైం లేదు కాబట్టి వర్సెస్ చూపించట్లేదు. యోసేపుని పిలిచాడు ఐగుప్తులోకి దేవుడు. యోసేపు ఏం చేశాడు? చెరసాల్లో ఉన్నప్పుడు దేవునితో నడవటం ప్రారంభించాడు. స్టార్టెడ్ క్లైంబింగ్ టు ద హైయర్ డైమెన్షన్. ఓకే, నేను ఈ చెరసాల్లో ఉన్నాను కదా ఇన్ని సంవత్సరాలు. చెరసాల్లో ఏ ఫుడ్ పెడతారండి? చెరసాల్లో ఏసీ ఉంటుందా? టీవీ ఉంటుందా? బెంచ్ కార్ ఉంటుందా చెరసాల్లో? లోపల ఏమైనా వేసుకొని తిరగటానికి? యోసేపు అనుకున్నాడు, ఈ చెరసాల్లో నేను లిమిట్ అవటానికి లేదు. హల్లెలూయా. చాలామంది, నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, చాలామంది జీవితంలో పైకి రావడానికి ఇష్టపడతారు, జీవితంలో ఆశ్రయించడానికి ఇష్టపడతారు, జీవితంలో ఉన్నతమైన స్థానంకి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ దేవుని రాజ్య సంబంధమైన ఉద్దేశాలు వాళ్ళలో ఉండవు. ఆ ఉద్దేశాలకి వాళ్ళ జీవితం ముడిపడేంత వరకు దేవుడు చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని లేపటానికి. నువ్వు ఒక సిస్టంలోకి వచ్చిన తర్వాత సిస్టమ్ బట్టి నువ్వు వెళ్ళాలి. సిస్టమ్ని నువ్వు అతిక్రమించి వెళ్ళకూడదు. ప్రభా నన్ను ఆశ్రయించు, నేను ఇవన్నీ వేసుకు తిరుగుతా అంటే దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్. దేవుడు అంటాడు, అందుకు కాదయ్యా నేను నిన్ను పిలిచింది, అందుకు కాదు నేను నీకు డబ్బులు ఇస్తుంది, అందుకు కాదు నేను నిన్ను బ్లెస్ చేస్తుంది. నా సిస్టంలో రా, నేను నిన్ను తప్పకుండా బ్లెస్ చేస్తాను, కానీ నిన్ను బ్లెస్ చేసే ప్రాసెస్లో కొన్ని వేల మంది నీ ద్వారా బ్లెస్ చేస్తాను. అది దేవుని యొక్క సిస్టమ్. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుని దేవుడు పిలిచాడు, అన్నదమ్ముల మధ్యలోంచి పిలిచాడు. ఐగుప్తులో ఉన్నాడు యోసేపు. దేవుడు ఫరోకి ఇచ్చిన దర్శనాన్ని యోసేపు ఇంటర్ప్రెట్ చేశాడు, తర్జుమా చేశాడు. యోసేపు ఏం చేస్తున్నాడంటే కొన్ని కొట్లలో ధాన్యాన్ని సమకూర్చడం మొదలు పెడుతున్నాడు. ఎందుకని? ఐగుప్తులో 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. ఎప్పుడైతే తన హైయర్ డైమెన్షన్లోకి, ఉన్నతమైన ఆత్మీయ కోణంలోకి యోసేపు ఎదగటం ప్రారంభించాడు, మేబీ దేవుని స్వరం వింటా వచ్చాడేమో, చెరసాల్లో ప్రార్థన చేస్తా దేవునితో నడుస్తూ వచ్చాడేమో. గాడ్ స్టార్టెడ్ టు ఇంపార్ట్. దేవుడు జ్ఞానాత్మని తన మీద విడుదల చేయడం మొదలుపెట్టాడు. యోసేపు ఏం చేస్తా ఉన్నాడు? ఈ స్టార్టెడ్ క్లైంబింగ్ ద స్టెప్స్, ఈ స్టార్టెడ్ క్లైంబింగ్ ద ల్యాడర్. నిచ్చెన ఎక్కడం మొదలుపెట్టాడు యోసేపు. ఎక్కాడు ఎక్కాడు ఎక్కాడు. ఎక్కడ దాకా ఎక్కాడు? చెరసాల నుంచి బయటకు వచ్చే టైంకి ఆ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసే అనాయింటింగ్లోకి జోసెఫ్ వచ్చాడు. దేవుని స్వరం వింటా, దేవునితో నడుస్తా అది డెవలప్ చేసుకున్నాడు యోసేపు. ఇప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు ఐగుప్తుకు వస్తున్నారు. ఎందుకు తెలుసా? యోసేపు కొట్లలో ధాన్యాన్ని కూర్చడమే కాదు, తాను చేస్తున్న పనిని ఒక స్పిరిట్ డైమెన్షన్కి కనెక్ట్ చేశాడు. అర్థం కాలా? నేను చెప్తున్నా అర్థమవుతుందా? అర్థం కాలేదా? యోసేపు కొట్లలో ధాన్యం కూర్చటం మాత్రమే కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం చెప్పిన యోసేపు ఒక డైమెన్షన్లో నడుస్తూ ఉండేవాడు దేవునితో. ఆ పరిధిలో లేమి అనేది లేదు, ఆ పరిధిలో కొరత అనేది లేదు. ఆ డైమెన్షన్ తీసుకొచ్చి యోసేపు ఏం చేశాడంటే ఐగుప్తులో ఉన్న ల్యాండ్ మీద దాన్ని సూపర్ ఇంపోజ్ చేశాడు. హల్లెలూయా. వాక్యంలో దేవుడు చెప్పలేదా, మనం పాడైపోయిన స్థలాన్ని తిరిగి కడతామని దేవుడు చెప్పలేదా? హల్లెలూయా. అంటే యోసేపు ఏం చేస్తా ఉన్నాడంటే నాశనానికి లోనవుతున్న ఐగుప్తు దేశాన్ని తను ఏ ఆత్మీయ కోణంలో అయితే నడుస్తూ ఉన్నాడో ఆ గ్రేస్ని, ఆ అనాయింటింగ్ని ఇంపార్ట్ చేశాడు ఆ దేశం మీద. మేబీ యోసేపు ఏం ప్రార్థన చేసి ఉంటాడో తెలియదు. కొట్టలో ధాన్యం పెట్టేటప్పుడు మేబీ ఇలా ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభా నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు చూపించావు కాబట్టి నేను ఇక్కడ ధాన్యాన్ని సమకూరుస్తున్నాను. 7 సంవత్సరాలు అయిపోయేంత వరకు ఈ ధాన్యం ఉండాల్సిందే. ఎన్ని దేశాల నుండి మనుషులు వచ్చినా వాళ్ళకి సమృద్ధిగా ధాన్యం వాళ్ళు కొనుక్కొని వెళ్లాల్సిందే అని ప్రార్థన చేశాడేమో, ఎవరికి తెలుసు. హీ కనెక్టెడ్ దో స్టోర్ హౌసెస్ టు ద డైమెన్షన్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. అందుకని అనేక దేశాల నుండి ధాన్యం కొనుక్కుంటున్నారు, కానీ అది అయిపోట్లా. ఆలోచించారు ఎప్పుడైనా? అంటే ఐగుప్తుని ఏం చేశాడు? ప్రపంచాన్ని పోషించే ఒక పవర్ హౌస్గా యోసేపు లేవనెత్తాడు. దానికి కారణం ఏంటి? తన ఒక కోణంలో, ఆత్మీయ కోణంలో దేవుని స్వరం వింటా, దేవుని మాట చొప్పున నడుచుకుంటా తను అలా ట్రైనప్ చేసుకున్నాడు తన్ని. హల్లెలూయా. తను చెరసాలలో ఉండి అనుకోవచ్చు, నా ఫైనాన్షియల్ కండిషన్ ఇంతే,
నా లైఫ్ ఇంతే, నా రోగాలు ఇంతే, నేను బాగుపడను, నేను పైకి రాలేను, నా వల్ల ఏం కాదు, ఇదేం జరగదు అనుకోని ఉండొచ్చు. అనుకోని ఉంటే మనలా ఆలోచించుంటే యోసేపు ఏముండేవాడు? చెరసాలలోనే ఆగిపోయేవాడు. మేబీ బయటకు కూడా వచ్చి ఉండేవాడు కాదేమో. కానీ చెరసాల్లో ఉండి పైనున్న ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ పండితులు ఏమంటారో తెలుసా? యోసేపు కలలు గంటం ప్రారంభించి ఆ అనాయింటింగ్లో నడిచి ఫరోకి కల వచ్చేటట్టు చేశాడంట. ఆ ఫరోకి కల రాకముందే యోసేపుకి ఇంటర్ప్రిటేషన్ తెలుసు. హీ నోస్ తన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో యోసేపుకి తెలుసు. అంటే ఎందుకు మార్కెటింగ్? ఆ చెరసాల నుంచి బయటికి రావడానికి. దేవుడు అలాంటి గ్రేస్ని మనకిచ్చాడు. వీఆర్ నాట్ లిమిటెడ్ బై ఎనీథింగ్. ఈ సంవత్సరము దేన్ని బట్టి మనం లిమిట్ అవ్వట్లేదు. ఈ సంవత్సరం మీరు చేయాల్సినంత మీ బ్యాంక్ బ్యాలెన్స్ మర్చిపోండి, దాని మీద మీ దృష్టి పెట్టడం వదిలేండి. అదొక భయంకరమైన వ్యాధి అది. ఓకే, నేను విశ్వాసం ద్వారా నడవాలని చెప్తున్నాను, అంతేగాని ఆ బ్యాలెన్స్ తీసుకెళ్ళి దేవుడు చెప్పకుండా ఎక్కడో పడేసి రామాకండి. హలో, దాని గురించి నేను మాట్లాడలేదు. నువ్వు ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ చూస్తూ ఉంటావో, ఆ ఈఎంఐలు చూస్తూ ఉంటావో, నీ మైండ్ అక్కడితో ఆగిపోతా ఉంటాయి. దృశ్యమైనవన్నీ కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మల్టిప్లై చేస్తాడు ఈ సీజన్లో రిసోర్సెస్. దేవుడు ఆయిల్ని మల్టిప్లై చేస్తాడు. ఆ తొట్టిలో ఉన్న పిండి, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోకుండా దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఒక హైయర్ డైమెన్షన్కి కనెక్ట్ అయ్యావు స్పిరిట్లో. నువ్వు ఆయన వాయిస్ విని, ఆయన స్వరం విని, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకునే వ్యక్తివి. ఆయన కటాక్షం నీ మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, మనం ఆశ్రయించబడతా ఉన్నాం అనేక మందిని తిరిగి ఆశ్రయించడానికి, అనేక జీవితాలను బాగు చేయడానికి, మన ద్వారా అనేక కోణాల్లో ఆయన రాజ్యం వర్ధిల్లటానికి ఆయన ఈ సంవత్సరం మనల్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ దేశంలో ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఒక లా పాస్ చేశారు. ఏంటంటే 30 రోజుల వరకు రాజుగారిని తప్పితే ఎవరికి ప్రార్థన చేయకూడదని ఒక చట్టాన్ని విడుదల చేశారు. దానియేలు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు స్పెషాలిటీ ఏంటో తెలుసా? రాజుగారికి కాకుండా ఇంకెవరికి ప్రార్థన చేసినా అరెస్ట్ చేస్తారని దానియేలుకి తెలుసు. రెండో, దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేం వైపుగా కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. టూ మచ్ కదా? టూ మచ్ కదా? ద వేస్ ఆఫ్ గాడ్, ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మీయ విషయాలు, దేవుని మార్గాలు, ప్రకృతి సంబంధమైన మనసుకి అవి టూ మచ్గా అనిపిస్తాయి. ఇదేంది సోదిలాగుంది, ఇదేంది ఉమ్ము తీసి టక్ టక్ అని రాశాడు, కళ్ళు టుప్పని ఓపెన్ అయ్యాయి. ఆలోచించారు ఎప్పుడైనా? ద వేస్ ఆఫ్ ద స్పిరిట్ దానియేలుకి తెలుసు. దానియేలు ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసా? దానియేలుకి సొలొమోను గురించి తెలుసు. సొలొమోను ఒక కమాండ్ లేపాడు స్పిరిట్లో, ఒక కమాండ్ ఇచ్చాడు. ఎవరైతే ప్రభా ఈ యెరూషలేంలో కట్టబడిన మందిరం వైపు వారి చేతులెత్తి ప్రార్థిస్తారో, వారు ఎక్కడున్నా కానీ వారి విన్నపం తీర్చబడాలని స్పిరిట్లో ఒక శాసనం చేసి పెట్టాడు సొలొమోను. ఇప్పుడు దానియేలు బబులోన్లో ఉన్నాడు. యెరూషలేములో ఉన్న మందిరం ఎటు సైడ్ ఉంటుందో ఆ డైరెక్షన్ వైపు దానియేలు తిరిగి తన కిటికీలు ఓపెన్ చేసి అటువైపు తన చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అసలు రాజుగారు ఆజ్ఞ ఎందుకు తెచ్చారంటే, దానియేలు హెచ్చించబడతా ఉన్నాడు. అతని కొలీగ్స్కి నచ్చట్లా. మే యూ కమ్ టు దట్ లెవెల్ దిస్ సీజన్, మే యూ కమ్ టు దట్ పొజిషన్ దిస్ సీజన్. ఆ కంపెనీలో, ఆ కెరియర్లో ఈ సంవత్సరం ఆ స్థానంలోకి వచ్చేది కాక నువ్వు ఎక్కడి దాకా వస్తుంది అంటే నీ కొలీగ్స్ని చూసి అసూయపడాలి. దానికి ఒక ప్రణాళిక ఉంది, మర్చిపోమకండి. దేవుడు తర్వాత వాళ్ళ హృదయాలను మారుస్తాడు. డోంట్ వరీ. దానియేలు హెచ్చింపబడతా ఉన్నాడు. అతని తోటి వారికి నచ్చట్లా. ఏం చేశారు? రాజుతో వెళ్ళి బేరం కుదుర్చుకొని, రాజా నీకు కాకుండా ఎవడైనా ప్రార్థన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి సింహాల బోన్లో వేయి అన్నాడు. ఇప్పుడు దానియేలు తీసుకొచ్చి ఏం చేశారు? సింహాల బోన్లో వేశారు. రాత్రి అంతా అయిపోయింది. రాజుకి నిద్ర పట్టట్లా రాత్రి.
జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడా? రాజు చిరకాలం జీవించినగా అంటున్నాడు. బైబిల్ లాంగ్వేజ్ భలే ఉంటుంది. అంటే ఆ రోజులో కల్చర్ ఎలా ఉందో, వాళ్ళ సంస్కృతి ఎలా ఉందో, ఏ రాజా నువ్వే కదా నన్ను బోన్లో వేసింది, నువ్వే కదా సింహాల మధ్యలో ఆహారంగా పడేసింది అని విసుక్కోట్ల దానియేలు. జస్ట్ రిలాక్స్డ్ మ్యాన్. హీ నోస్ హిస్ డైమెన్షన్. తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, తను ఏ ఆత్మీయ కోణానికి చెందినవాడో తెలుసు, తన ఆత్మలో తనకి ఎలాంటి అధికారాన్ని దేవుడిచ్చాడో తెలుసు. ఆ సింహాల దగ్గరకు వచ్చినాయి, కానీ దానియేలు ఉపవాసాన్ని చూసి అవి ఉపవాసం ఉంటే మొదలుపెట్టినాయి. కానీ ఎవరైతే దానియేలు మీద రాళ్ళేసి దానియేలు నాశనం అవ్వాలని పురికొల్పారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని ఆ గుంటలోకి రాకముందే సింహాలు పైకెక్కి ఎముకలు ఇరిచినాయి అంట. అంటే ఒక ఉన్నతమైన ఆత్మీయ కోణానికి వచ్చినప్పుడు ఈ భూలోకంలో నిన్ను ఏది కాపాడలేకపోయినా దేవుడు పూచీ తీసుకుంటాడు నిన్ను కాపాడటానికి. ఈ సంవత్సరం దేవుడు పూచీ తీసుకుంటున్నాడు కొంతమందిని బ్లెస్ చేసి వాళ్ళ లైఫ్స్ని లిఫ్ట్ చేయడానికి. బికాస్ వీఆర్ వాకింగ్ ఇన్ ఏ హయ్యర్ డైమెన్షన్ ఇన్ ద స్పిరిట్. మన ప్రకృతి సంబంధమైన వాళ్ళం కాదు, మన 3 డైమెన్షనల్ థింకింగ్లోంచి మనం బయటికి రావాలి. సాధారణంగా మనం ఏం ఆలోచిస్తామంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే మహా అయితే ఒక 10,000, ఒక 5,000, ఒక 15,000 ఇంక్రిమెంట్ ఈ సంవత్సరం పెరిగేటట్టు చేయ ప్రభా, లేకపోతే ప్రమోషన్ ఇచ్చేటట్టు చేయ ప్రభా అంటారు. లేదు, దానికి మించి ఆలోచించడం నేర్చుకోవాలి. వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం నీకు ఒక దర్శనం ఇస్తుంది. ఆ దర్శనం ఎక్కడ వరకైతే ఉందో అక్కడ వరకు నువ్వు దేవుడిని అడగొచ్చు. కానీ నువ్వు ఎక్కడ వరకు అడగవచ్చు దేవుడిని? వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ ఓపెన్స్ అ విజన్ ఫర్ యూ. యెషయా గ్రంథంలో చూస్తే దేవుడు అంతం నుండి ఆదిలోకి పనిచేసేవాడు. దేవుడు నిన్ను పిలిచేటప్పుడు నీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటో దాన్ని చెప్తాడు ముందు. అది చెప్పి అది చూపించి ఇక్కడి నుంచి అడుగులు వేయి పైకి రా అంటాడు దేవుడు. అంతేగాని ఏదో చిన్నది నీకు చూపించి నువ్వు ఎప్పుడు ఇక్కడే చచ్చిపో ఇక్కడే ఉండు అని చెప్పడు ఆయన. దట్ ఈస్ నాట్ హిజ్ వే ఆఫ్ డీలింగ్. ఆయన డీల్ చేసే విధానం అది కాదు. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? దేశములకి నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను బట్టి భూలోకంలోని వంశములను ఆశ్రయించబడతాయి. అబ్రహాము ఒక్క అడుగు బయటికైనా రేపొద్దున కావాల్సిన ఆ రేషన్ అంతా నీకు పంపిస్తా అంటలా దేవుడు. దేవుని మైండ్లో ఏముంది? దేశాలు ఉన్నాయి, నేషన్స్ ఉన్నాయి. దేవుడు మనల్ని కూడా ఆయన అలానే పిలిచాడు. ఆలోచించారు ఎప్పుడైనా? బై ఫెయిత్ వి అండర్స్టాండ్. దేవుడు అంటున్నాడు, మీకు కనబడే వాటిని బట్టి అంచనా లేయటం ఆపేసేయండి. నా వాక్యం మీ దగ్గరకు వస్తుంది, దాని మీద ఆధారపడితే అందులో నుంచి మీకు ఒక డోర్ ఓపెన్ చేస్తాను స్పిరిట్లోకి. ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు స్పిరిట్లోకి మీరు వెళ్ళి మీరు చూడటం మొదలుపెట్టండి. క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో సంపూర్ణ అధికారంతో ఉన్న ప్రదేశంలో నిలబడి మీ పరిస్థితులను చూడటం ప్రారంభించండి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే మన వాక్కు ద్వారా, దేవుడు మనకిచ్చిన అనాయింటింగ్ ద్వారా ప్రతిదీ మనం క్రియేట్ చేయగలుగుతాం. మనం అక్కడ దాకా వెళ్ళాలంటే మనం చిన్న చిన్న ఆలోచించడం ఆపేయాలి. మేబీ ఈ నెల సరిగ్గా గడవట్లేదు అనుకుంటున్నావా? ఆయన వాక్యం మీద ఆధారపడు, విను, ఆయన స్వరాన్ని విను. సో చాలామంది లైఫ్లో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటే, వాళ్ళ దగ్గర 5,000 ఉన్నప్పుడు వాళ్ళు దేవుని రాజ్యంలోకి ఇచ్చింది 10%. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినా వాళ్ళు దేవుని రాజ్యంలోకి ఇచ్చేది 10%. హౌ? ఎలా సాగుతుంది? హలో, దేవుని రాజ్యంలో నువ్వు ఇంక్రీజ్ చూసేకుంది ఆయన రాజ్యం పట్ల నీ బాధ్యత పెరుగుతుంది. హలో, అందుకని నీకు 1 lakh వచ్చినా, 5 lakhs వచ్చినా, నెలకి 10 lakhs వచ్చినా నీకు అది బ్లెస్సింగ్గా ఉండదు. ఎందుకని? దాన్ని హ్యాండిల్ చేసే పవర్ నీ దగ్గర ఉండట్లా. నీ ఉద్దేశాలు దేవుని రాజ్యంతో ముడిపడలేవు. హలో, నువ్వు ఉన్న వాక్యాన్ని బట్టి, అనాయింటింగ్ బట్టి దేవుడు నేను లేపుతాడు, దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. కానీ ఆ బ్లెస్ అయిన స్థితి నీకు బ్లెస్సింగ్గా ఉండాలంటే యు నీడ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ డూ వాట్ ఈస్ సేయింగ్. హలో, నేను చెప్తున్నా వింటున్నారా? యు నీడ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఇంతవరకే ఇస్తాడు అనుకున్నప్పుడు దాన్ని బట్టి విత్తు. ఈరోజు 5 రూపాయలు, వచ్చే ఆదివారం 10 రూపాయలు. దేవుడు నాకు నా విశ్వాసాన్ని బట్టి ఎక్కడ దాకా ఇవ్వగలడు అనుకున్నప్పుడు
అప్పుడు వదిలేయటం నేర్చుకుంటావు. నువ్వు నది వలె ప్రవహించడం మొదలు పెడతావు. హల్లెలూయా. అప్పుడు నీ ఫైనాన్సెస్ని దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం నిన్ను అబ్జర్వ్ చేసి, ఓకే వీడు బాగానే ఉన్నాడు, వీడు బాగానే ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా రాజ్యంలోకి ఇస్తా ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా మీద విశ్వాసం వస్తున్నాడు, లెట్ మీ కనెక్ట్ హిమ్ టు ఎ హైయర్ డైమెన్షన్ అంటాడు దేవుడు. ఆ కనెక్ట్ చేసిన రోజున ఎక్దమ్ బస్, ఎక్దమ్ అయిపోయింది. ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు డబ్బుల గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన సింపుల్ మెసేజ్ ప్రాక్టీస్ చేయడానికి ఒక 5 సంవత్సరాలైనా పడుతుంది. బట్ మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఇఫ్ యూ కెన్ కమ్ అప్ హైయర్ ఇన్ ద స్పిరిట్, ఆయన వండర్స్ చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆయన మిరకిల్స్ వెంబడి మిరకిల్స్ చేయగలుగుతాడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి వస్తాయి? కొంచెం ఇస్తే 5గురికి వస్తాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క చేప పిల్లలు ఇస్తే. కానీ యేసయ్య మనసులో ఏముంది? 15,000 మంది పైన ఉన్నారు. హి రిలీజ్డ్ ద డైమెన్షన్. దేవుడు అలాంటి లైఫ్ స్టైల్లోకి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ లైఫ్ స్టైల్లోకి వచ్చినప్పుడు దేని ద్వారా మనం కంట్రోల్ చేయబడం? కేవలం దేవుని వాక్కుని బట్టి, దేవుని మాటను బట్టి మనం కంట్రోల్ చేయబడతాం. దాన్ని దేవుడు ఏమంటాడు? విశ్వాసం అంటాడు. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు? ఒకసారి లేచి నిలబడి జస్ట్ ఒక 2 minutes మనం స్పిరిట్లో ప్రార్థన చేద్దాం వెళ్ళబోయే ముందు.